హాయ్ అండి, నేను ఈరోజు మీకు గడ్డిపోచ చేపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్ ఫ్రై మసాలా, జీలకర్ర, ధనియాలు, ఒక పావు స్పూన్ గరం మసాలా అండి, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు, మిరియాలు, సాల్ట్, కారం, పసుపు, కార్న్ఫ్లోర్, నిమ్మకాయ. ఇప్పుడు తయారీ విధానం: ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని కాస్తంత ధనియాలు వేసుకోవాలి, అందులోనే జీలకర్ర మరియు మిరియాలు వేసుకోవాలి, ఒక 4-5 మెంతులు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఇవన్నీ మంచి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఫ్రై చేసిన దాన్ని చల్లార్చి పొడి కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా, మిరియాలు, జీలకర్ర పౌడరు అన్నీ వేసుకున్నానండి, ఫిష్ ఫ్రై మసాలా. ఇప్పుడు దాంట్లో సగం నిమ్మకాయ చెక్క వేసుకుంటున్నానండి. ఒకటి మొత్తం వేసుకోకూడదు, సగం వేసుకుంటేనే సరిపోతుంది, ఎక్కువ పులుపు ఉంటే బాగోదు. దీంట్లో ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. కార్న్ఫ్లోరు మసాలా చేపల నుంచి విడిపోకుండా ఉండడం కోసం మాత్రమే వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దాంట్లో కాస్త వాటర్ పోసి కలుపుకుంటున్నానండి, పేస్ట్ లాగా. పేస్ట్ కంటే కూడా కొంచెం ఎక్కువగా కలుపుకోవాలి వాటర్ వేసి. ఇప్పుడు చేప ముక్కలను అందులో వేసి రెండు వైపులా ఈ మసాలా బాగా సమానంగా పట్టేలా అయితే పూసుకోవాలండి. రెండు వైపులా ఇలా రాసేసుకోవాలి ఆ మసాలా. ఇప్పుడు తక్కిన ముక్కలకు కూడా ఇదే విధంగా మసాలా అయితే అప్లై చేసుకోవాలండి. మొత్తం అయిపోయాయండి, ఈ విధంగా వచ్చాయి. వీటిని అయితే వెంటనే ఫ్రై చేసుకోకూడదండి, ఉప్పు కారం సరిగ్గా పట్టదు. దీన్ని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు అయితే అలాగే పెట్టాలండి, అప్పుడు ముక్క బాగా ఊరి ఉప్పు కారం కూడా పడుతుంది. 1 గంట అయితే అయిపోయిందండి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను, అంటే ఒక తవా అన్నమాట. దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి చేప ఫ్రై చేసుకోవడం కోసము. ఇదైతే నేను డీప్ ఫ్రై చేసుకోవట్లేదండి, ఆయిల్ వేసేసి రోస్ట్ లాగా చేసుకోవడం కోసమని. ఇప్పుడు బాగా ముక్క ఊరిందండి, ముక్క కూడా చాలా గట్టిగా అయింది. దీని పేరు గడ్డిపోచ కదా, అందుకని చాలా గట్టిగా ఉంటుంది చేప ముక్క, నేను ముందే చెప్పాను కదా మీకు. ఇప్పుడు దీన్ని కాగుతున్న ఆయిల్లో అయితే వేసుకోవాలండి. మనకు ఈ పెన్నంలో ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకోవాలండి. ఈ తవాలో మొత్తం ఒకసారి వేసుకోకూడదు, 2-3 ముక్కలు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక మూత పెట్టుకొని ఒక 5-8 నిమిషాల వరకు మీడియం మంట మీద అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఉడికాయో లేదో చూద్దాము, ఫ్రై అయిందో లేదో. ఇప్పుడు ఇలా తీస్తే వస్తే ఫ్రై అయినట్టండి, ఒకవేళ లేకపోతే మెత్తగా అడుగంటుకున్నట్టు కనుక ముక్క చిదిగినట్టుగా వస్తే మాత్రం ఫ్రై అవ్వనట్టు. ఇప్పుడు ఈజీగానే వచ్చేస్తున్నాయి. ఇలా మొత్తం తిప్పేసుకోవాలండి. తిప్పి వేసుకున్న తర్వాత చేప ముక్కల మీద మూత అయితే పెట్టకూడదండి. చాలా నీట్గా రోస్ట్ లాగా అయిపోయింది, ఫ్రై అయింది. ఇప్పుడు రెండో వైపు కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నానండి. ఒకవేళ ఫ్రై అవ్వకపోతే ఇంకోసేపు ఉంచాలండి. ఇప్పుడు తక్కిన ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేస్తూ ఉండాలండి మధ్యలో ముక్క తీసినప్పుడల్లా. దీనికి కూడా మూత పెట్టుకొని రెండు వైపులా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా అయితే ఫ్రై అయిపోయాయండి. పైన కాస్త కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా గడ్డిపోచ చేపల ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను, మీరు కూడా తప్పకుండా ఫ్రై చేయండి.